నాకు అర్థం కాదు, ఆయన సెన్స్ ఏమైందో అర్థం కావట్లా. పాటు రేపొద్దున జనసేన టీడీపీ ఎలన్స్ వస్తే మీకన్నా అద్భుతమైన స్కీమ్స్ ఇస్తాం, మీకన్నా అద్భుతమైన ప్రయోజనాలు పేదలకు చేకూరుస్తాం, ఆ అల్ప ఆదాయ వర్గాలకి, సామాజిక వెనుకబడిన వర్గాలకి అందరికీ చేస్తాం. మీది ఒక్కడే కాదు, ఇక్కడ మీ బాబు సొమ్ము ఇవ్వట్లేదు ప్రజలకి. ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి ట్యాక్సుల రూపంలో మీరు ఇస్తున్నారు. ఏదో మీరు దాన కర్నుల్లాగా తీసుకునేది వీళ్ళు, ఇచ్చేది మేము అని ఈ బిల్డప్లు వద్దు. ఎందుకంటే రేపు పొద్దున జనసేన టీడీపీ ఎలన్స్ వచ్చినా వసూలు చేసిన డబ్బు మేము, ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రజల డబ్బుకి కాపలాదారులే కానీ ఓనర్లు కాదు. వీళ్ళు వైసీపీ వాళ్ళు ప్రజల దగ్గర నుంచి సంపాదించిన డబ్బుకి యజమానులా ఫీల్ అయ్యి ఈ డబ్బుని మనందరికీ దానంగా ఇస్తున్నట్టు బిల్డప్ చేస్తున్నారు. మనం అలా ఇచ్చినా పర్వాలేదు, దానిలో ఎంత కమిషన్ కొడుతున్నారు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో ఊహించటం కూడా మన వల్ల కాదు. అంత అద్భుతంగా, అంత దారుణంగా సంపాదించారు ఈ వ్యక్తులు. అలాగే ఇక్కడ మన బొత్స గారు చాలా మాకు మంచి రెస్పెక్ట్ ఉంది. ఆయన అంటాడు ఎక్కువ చదువుకోవటం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని. ఎక్కువ చదువుకోవటం వల్ల జ్ఞానం పెరుగుతుంది స్వామి, నిరుద్యోగ సమస్య ఎందుకు పెరుగుతుంది? మీరు ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ రానివ్వరు, వ్యాపారాలు రానివ్వరు. వచ్చిన వ్యాపారస్తుల్ని, ఇండస్ట్రియలిస్ట్ని తరిమేస్తారు. లేకపోతే మీ వ్యాపారంలోనూ మీ ఇండస్ట్రీలో మాకు సగభాగం ఇస్తే కానీ మీకు ఎలవ్ చేయమంటారు. అంతకు ముందున్న వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు, వాళ్ళు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఏకంగా షేర్లు అడుగుతుంటే మన రాష్ట్రంలో ఎందుకు చేస్తారు? ఎన్నో వ్యాపారాలు, ఎన్నో ఇండస్ట్రీస్ తమిళనాడుకి, అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న తెలంగాణకి వెళ్ళిపోయాయి. మన యూత్కి ఉద్యోగాలు లేకుండా అయిపోయాయి. మన మధ్యన డిఎస్సి కుర్రలు కలిశారు. మనం వాళ్ళని విమర్శించలేము, వాళ్ళు విమర్శించడం నాకు ఇష్టం లేదు. నేను ఒకటే మాట్లాడుతున్నా, మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితమో, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితమో ఇవి గురించి కాదు. వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఇచ్చిన మాట ఏమైంది? ఆ లిక్కర్ని రూపుమాపుతారన్నారు, లిక్కర్ని ఎక్కడ రూపుమాపారు? డిఎస్సి విద్యార్థులు ఎవరైతే టీచర్స్గా ప్రమోట్ కావాల్సి ఉన్నారో వాళ్ళకి జాబ్స్ ఎప్పుడు ఇస్తారు? ఇంకా ఎన్ని ప్రామిసులు చేశారు? మీ అందరికీ తెలుసు కదా ఎన్ని రకాల ప్రామిసులు చేస్తారో. పోలవరం మార్చి చెప్పారు, వాటర్ డ్యాములు కదా. మీ ఊర్లో రోడ్లు నిర్మిస్తారని చెప్పారుగా మీ బూడి నాయుడు గారు, బూడి ముత్యాల నాయుడు. ఆయన చెప్పాడా లేదా? చెప్పారా? మీకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు నెరవేర్చారా? మరి ఎలా అడుగుతారు? వాళ్ళు అడగండి, ఎలా అడుగుతారు మీరు ఓట్లు అడగండి, ఖచ్చితంగా నిలదీసి అడగండి వాళ్ళని. అంటే వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ప్రజలు అనేవాళ్ళు డబ్బుడికి అమ్ముడిపోయేవాళ్ళు, జస్ట్ డబ్బు ముఖం మీద కొడితే మా ఓట్లు వేస్తారు. అది కాదు, నిజాయితీ కూడా చేయగలుగుతారు. నేనంటే ఎట్లా బుద్ధి చెప్పాలో ప్రూవ్ చేసి చెప్పండి, వాళ్ళకి ప్రూవ్ చేయండి మీరు. డెఫినెట్గా రాబోయేది జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం. రేపొద్దున ఇక్కడ మాడుగుల్లో ఎవరైనా అభ్యర్థి అయి ఉండొచ్చు. మనందరికీ ఏంటంటే న్యాయం ఏంటంటే, మనం ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు. కృష్ణ లాంటి ఇంకా చాలా మంచి భవిష్యత్తు ఉంది. అలాగే ఎంతోమంది నాయకులు ఉన్నారు, అలాగే వేరే కమ్యూనిటీ నాయకులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ బోల్డ్ అన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఆలోచించి ఎవరో ఒక వ్యక్తికి ఇస్తారు. ఆ వ్యక్తికి మాత్రం మన జనసేనలో అందరూ చేయాలి. మనం ఇక్కడ చేస్తేనే ఎక్కడైతే జనసేన అభ్యర్థులు నిలబడ్డారో అక్కడ వాళ్ళు కూడా చేస్తారు. ఇది ఒక చిన్న అవగాహనతో కూడినటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ ఒక చోట మనం గెలిచి ఇంకో చోట ఓడిపోవటం, అన్ని చోట్ల గెలవాలి. ప్రెసిడెంట్ గారు ఒక మాట చెప్పారు, మన పవన్ కళ్యాణ్ గారు, 98% స్ట్రైకింగ్ రేట్ సంపాదించాలి, అది మన ధ్యేయం అన్నారు. అంటే జనసేన ఎక్కడైతే నిలబెడుతుందో అభ్యర్థుల్ని ప్రతి ఒక్కళ్ళు గెలవాలి. ఆ దిశగా మీరు ప్రయత్నించండి, మీరు కృషి చేయండి, మీరు సహకరించండి. అలాగే అలయన్స్ గవర్నమెంట్, అలయన్స్ ప్రభుత్వం, అంటే రాబోయే అలయన్స్ ప్రభుత్వం, అలయన్స్ చేసినటువంటి ఈ పార్టీస్ జనసేన టీడీపీ ఎక్కడైతే అభ్యర్థులు నిలబడుతుందో వాళ్ళందరినీ గెలిపించండి. వాళ్ళందరం గెలిస్తేనే వీళ్ళకి బుద్ధి చెప్పగలం. సో ఇప్పుడు మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ శాసనసభలోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశపు పార్లమెంట్లోనూ మనం అడుగు పెట్టాలని ఆయన కృషి, ఆయన నిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే తెలుగువాడి గళాన్ని పార్లమెంట్లో వినిపించాలనేటువంటి ఒక గొప్ప తపన ఉంది. తెలుగువాడి సమస్యల్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఆయన అంత నిశ్చయంగా ఉన్నప్పుడు ఆయన వెనక మనందరం నడుద్దాం. జనసేన టీడీపీ అలయన్స్ గెలిపించుకుందాం. జై జనసేన, జై హింద్.